మూడో రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు వేలాదిగా ఇక్కడికి తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేయడం జరిగింది. ముఖ్యంగా క్యూ లైన్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులంతా కూడా సునాయాసంగా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు వీకెండ్ కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా దసరా సెలవులు కూడా ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. ఇతరత్ర ప్రాంతాల నుంచి భక్తులు ఇప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో దుర్గమ్మవారి దర్శనం ఇస్తున్నారు కాబట్టి ఈ అవతారానికి ఉన్నటువంటి విశిష్టతలు ఏంటి, అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి సార్ ఈ రోజు అన్నపూర్ణాదేవి విశిష్టతలు ఏంటి? అన్నపాత్రను చేతితో ధరించి ఈశ్వరుడికి భిక్ష సమర్పిస్తున్నటువంటి దివ్యమంగళ స్వరూపం అమ్మవారిది. ఆమె నిరంతరము కూడా కోటాను కోట్ల ప్రాణికోటికి 14 లోకవాసులకు అన్నాన్ని అనుగ్రహించేటువంటి తల్లి. విశేషమైనటువంటి పుణ్యస్వరూపం. అమ్మవారి దర్శనం వల్ల చాలా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అమ్మవారి దర్శనం చేస్తే సంవత్సరమంతా షడ్రసోపేతమైన భోజనం సకాలంలో చేస్తూ ఏ రకమైనటువంటి భోజన పదార్థాలకు కొరత లేకుండా అందరూ కూడా వైభవంతో తొలదూగుతారు. అంతేకాక అమ్మవారి యొక్క స్వరూపం అపారమైనటువంటి దయాస్వరూపం. నిత్యానందకరి, వరాభయకరి. ఈ విధంగా శంకరుల వారు అమ్మవారిని చక్కగా స్తోత్రం చేశారు. వరాన్ని అభయాన్ని ఇస్తూ ఆ అమ్మవారు నిరంతరము కూడా దయతో కాపాడుతూ ఉంటుంది ప్రపంచాన్నంతటినీ కూడా. అటువంటి అమ్మవారి సందర్శనం వల్ల సమస్త దోషములు, మనోగతమైన దోషములు, వాచక దోషములు, శారీరక దోషములన్నీ కూడా తొలగిపోయి మరి విశేషమైనటువంటి శుభం, భక్తి, అలాగే అమ్మవారి మీద చాలా విశేషమైనటువంటి మరి భక్తిభావం కలిగి అందరూ కూడా మరి విజ్ఞానం, తత్వజ్ఞానాన్ని పొందుతారు అమ్మవారి అనుగ్రహంతో. ఆమె సమర్పించే భిక్ష దానివల్ల తత్వజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఆ దివ్యమంగళ స్వరూప ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మవారి యొక్క అన్నదాన మహాత్మ్యాన్ని తెలుపుతున్న రూపం. ఈశ్వరుడికి తన చేత్తో భిక్ష వేసేటప్పటికల్లా అమ్మవారు శివుణ్ణి బాధిస్తున్నటువంటి బ్రహ్మహత్య మహాపాపం కూడా తొలగిపోయి ఆయన అత్యంత శుద్ధుడైనాడు. ఈ రోజు అన్నదానం చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అన్నదానానికి సహకరించిన వారికి చాలా విశేషమైన పుణ్యం కలుగుతుంది. ఆహార స్వీకార సమయంలో మరి అమ్మవారిని గనక ప్రతినిత్యం స్మరించుకున్నట్లయితే తిన్న తిండి వంట పట్టి చక్కగా మరి ఆయురారోగ్యాలు కలుగుతాయి, అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం అటువంటిది. కాబట్టి ఆ తల్లి కాశీపురాధీశ్వరి కాశీనగరంలో ఉంటూ మరి సకల సృష్టిని కూడా కాపాడుతున్న తల్లి. శ్రీమాత్రే నమః. అంటే అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణాదేవిగా ఈ రోజు కనకదుర్గమ్మ దర్శనమిస్తుండటంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారు దర్శనం అనేది అన్నపూర్ణాదేవిగా ఇస్తున్నారు కాబట్టి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. నిన్న మొన్న కూడా అంటే 2 రోజులు కేవలం లోకల్ వాళ్ళు మాత్రమే వచ్చారు. ఇప్పుడు నాన్ లోకల్స్ ఎక్కువగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి సెలవులు కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి లేదంటే రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇప్పుడు వస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. రేపటి నుంచి గత వారం రోజుల వరకు కూడా మరింత భక్తుల రద్దీ ఉండబోతుందంటూ కూడా ఆలయ అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అయితే భక్తులు ఎక్కువ మంది వస్తే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. దీంతో పాటు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరు కూడా క్యూ లైన్ లో ఎక్కువసేపు ఉండకుండా సునాయాసంగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అవకాశాలు అయితే కల్పించారు. క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని సౌకర్యాలు ముఖ్యంగా వాటర్ గానీ, మజ్జిగ గానీ, మందులు ఇలాంటివి కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇంద్రకీలాద్రి పైన 3వ రోజు దసరా ఉత్సవాలు చాలా ఉత్సాహంగా, చాలా ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.